ఈ వీడియోలో నేను ఈ తమిళ ట్యుటోరియల్ ఒకటే కాకుండా ఈజీగా ఎలాంటి తమిళస్ అన్ని ఎలా క్రియేట్ చేయాలో టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తూ ఈ ట్యుటోరియల్ అనేది రికార్డ్ చేశాను. మీకు ప్రాక్టీస్ కోసం రా ఫుటేజ్ అండ్ తమిళలో యూస్ చేసిన ఫాంట్స్ని అండ్ ఈ పిఎస్టీ లింక్ని కూడా ఒక డ్రైవ్ లింక్ చేసి డిస్క్రిప్షన్లో పెట్టా. నా సైడ్ నుంచి బెస్ట్ ప్రాక్టీస్ టిప్ ఏంటంటే ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూడండి. కొంచెం కొంచెం చూసిన దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. అలా వీడియోని కంప్లీట్ చేయండి. అండ్ నెక్స్ట్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నెక్స్ట్ ఏ క్రియేటర్ తమిళ కావాలో కామెంట్ చేసి ఆ వీడియో కోసం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. తమిళ క్రియేట్ చేసే ముందు మనకి ఆ తమిళ మీద ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. మీరు ఎవరి తమిళ అయితే క్రియేట్ చేస్తున్నారో ఆ వీడియో ఏ టైప్ ఆఫ్ కంటెంటో ఇదంతా అనాలిసిస్ చేసి మనం ఒక స్టోరీ బోర్డ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. స్టోరీ బోర్డ్ అంటే ఏం లేదు, స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఒకసారి. సపోజ్ నేను రాటాక్స్ అని తమిళ రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను అనాలిసిస్ చేశాను. నేను చేసే తమిళ అనేది పాడ్కాస్ట్కి రిలేటెడ్. ఇప్పుడు నాకు పాడ్కాస్ట్కి రిలేటెడ్ అని అర్థమైంది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చి మంచి బ్యాక్గ్రౌండ్ కావాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చి తర్వాత నాకు మెయిన్ సబ్జెక్ట్ వాళ్ళ పిక్స్ కావాలి. అండ్ ఎవరితో అయితే పాడ్కాస్ట్ చేస్తున్నారో వాళ్ళవి అండ్ రాటాక్స్ అనేది పిక్స్ కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చి ఫాంట్స్. ఇప్పుడు పాడ్కాస్ట్కి సంబంధించిన అండ్ దానికి రిలేటెడ్గా ఉన్న ఫాంట్స్ అనేవి మనకు అవసరం. నెక్స్ట్ వచ్చి ఆ పాడ్కాస్ట్ తమ్నేల్లో హుక్, దాన్నే టెక్స్ట్ అనొచ్చు, అదే కదా మెయిన్. దాన్ని చూసి ఆ వీడియోలో ఏముందో అర్థం చేసుకుంటాం. ఇప్పుడు మనం బేసిక్ తమ్నేల్ ప్లాన్ అయితే వేసేసాం. సో ఇప్పుడు రియల్ టైంలో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ బేసిక్ చేంజెస్ ఏమైనా ఉంటే వాటిని చేంజెస్ చేస్తూ ఆ తమ్నేల్ క్రియేట్ చేద్దాం రండి. సో ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే తమ్నేల్ సైజు. తమ్నేల్ సైజ్ ఏంటి 1920x1080. ఇప్పుడు మనకి ఇది ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ ఫిల్మ్ అండ్ వీడియోలోకి వస్తే ఇక్కడ HDTV 1080p ఉంటుంది. దాన్ని మనం డబుల్ క్లిక్ చేసుకుంటే కాన్వాస్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట, వర్క్ స్పేస్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ బ్లూ లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి, ఇవి మనకు అవసరం లేదు. అప్పుడు Ctrl+H క్లిక్ చేయగానే మనకి కనిపించవు అనమాట, డిసపియర్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చి నేను చేద్దాం అనుకున్న తమ్నేల్కి రా ఫుటేజ్ మొత్తం నేను ఒక న్యూ ఫోల్డర్లో రాటాక్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని రా ఫుటేజ్ మొత్తం అందులో పెట్టేసుకున్నాను అనమాట ఇలాగ. అప్పుడు మనకి ఏమవుతుంది, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని అందులో మనకి అవసరమైనవన్నీ పెట్టుకున్నాం అనుకోండి డిజైన్కి తగ్గట్టుగా. అప్పుడు మనం డిజైన్ చేసేటప్పుడు బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు అనమాట, టైం వేస్ట్ అనేది అవ్వదు. అదే మీరు డిజైన్ చేస్తున్నప్పుడు తెచ్చుకుందాం అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, చిరాకు వస్తుంది అనమాట. ఒక్కొక్కసారి నెట్ లాగదు, మనకి ఏదేదో అవుతుంటుంది, మనకు కూడా అప్పుడు ఇంట్రెస్ట్ పోతుంది. సో మీరు ఆల్రెడీ మనకి కావాల్సినంత వరకు ఒక 80% వరకు మెటీరియల్ తెచ్చేసుకున్నారనుకోండి, మనకు కూడా సింపుల్గా ఉంటుంది అనమాట వర్క్. సో ఇదిగో నేను బ్యాక్గ్రౌండ్ అండ్ సమ్ ఫొటోస్ తెచ్చేసుకున్నాను. ఫోటోషాప్ అనేది ఎలా ఉంటుంది. ఇప్పుడు మనకి ఏం అవసరం, ఫోటోషాప్లో ట్యుటోరియల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అండ్ మీకు ఈ తమ్నేల్ ఎలా అంటే తమ్నేల్ డిజైన్ ప్రిన్సిపల్స్ కూడా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, చూడండి. ఇప్పుడు తమ్నేల్కి మనకి ఏం అవసరం, బ్యాక్గ్రౌండ్ అనేది అవసరం. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇది ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను అనుకోండి. ఇది వచ్చింది చూసారా, వచ్చిన వెంటనే ఇది ఇలా వచ్చింది. మీరు ఇలా దీన్ని డ్రాగ్ చేశారనుకోండి, ఇలా అవుతుంది అనమాట. రైట్ క్లిక్ చేసుకోండి. ఇది మనకు స్మార్ట్ ఆబ్జెక్ట్లో ఉంది. స్మార్ట్ ఆబ్జెక్ట్లో ఉంటే మనకు ప్లస్ ఏంటంటే మనకి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసినప్పుడు క్లారిటీ అనేది పోదు అనమాట. సో మీకు ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్లో లేదనుకోండి, దీన్ని మీరు రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఉంటుంది అనమాట స్మార్ట్ ఆబ్జెక్ట్ అని, అదే కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది అనమాట. ఇవన్నీ ఇక్కడ ఇలా ఇప్పుడు మీకు ఎలా చెప్తాను చూడండి ఒకసారి. ఇవన్నీ మీరు ఎలా రైట్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ చూసారా కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని ఉంది, క్లిక్ చేస్తే కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. సో మీరు ఇలాగా ఒకనే కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని చేసుకోగానే అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఏం అవసరం, బ్రహ్మానందం గారు అవసరం ఫోటో పిక్. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాం, ఇక్కడికి వచ్చింది. సేమ్ ఇది కూడా మనకి స్మార్ట్ ఆబ్జెక్ట్లో ఉంది. అది ఎక్కడ ప్లేస్మెంట్ మనకు బ్రహ్మానందం. ఇది బ్రహ్మానందం గారి ప్లేస్మెంట్ నేను లెఫ్ట్ సైడ్ ఎందుకు పెడుతున్నానంటే తమ్నేల్ డిజైనింగ్లో ఇలా ప్రిన్సిపల్ అనమాట. మనకు మెయిన్ ఆబ్జెక్ట్ అనేది, అదే మెయిన్ కాంటెంట్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఉండాలన్నమాట. ఎందుకంటే మనం ఏదైనా చూసినప్పుడు కానీ మనం ఏమైనా చదివినప్పుడు కానీ మన ఐ అనేది ఏమవుతుంది, లెఫ్ట్ సైడే ఫస్ట్ వెళ్తుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో నేను
బ్రహ్మానందం గారిని పెడుతున్నాను. అండ్ మనకి రైట్ సైడ్ మనకి నార్మల్ అది మన రాటాక్స్ అని పెడుతున్నాను. రాటాక్స్ అని అందరికీ తెలుసు కదా, ఆ ఛానల్లో రైట్ సైడ్ పెడుతున్నాను. ఇలా పెట్టాను. ఇప్పుడు మనకి ఇవి ఇలా ఉన్నాయి. వీటికి బ్యాక్గ్రౌండ్స్ అనేవి రిమూవ్ చేయాలి. నేను ఇప్పుడు మీకు ఒక వే చెప్తాను చూడండి. ఇవి మనకి ఎలా ఉన్నాయి, స్మార్ట్ ఆబ్జెక్ట్లో ఉన్నాయి. దీన్ని మీరు డబుల్ క్లిక్ చేశారనుకోండి, ఇలా ఓపెన్ అవుతుంది అనమాట స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది. ఇలా ఓపెన్ అవ్వగానే ఇక్కడ ప్రాపర్టీస్ అనేది ఉంటుంది. మీకు లేవనుకోండి ఇక్కడ ప్రాపర్టీస్, ఇలా విండోస్లోకి వస్తే ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి చూసారా, దీన్ని మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ ప్రాపర్టీస్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేశారనుకోండి, కొంచెం లైట్గా ఒక 5 to 10 seconds లోడ్ అవి మనకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయి అదొక లేయర్ మాస్క్లా అవుతుంది అనమాట. ఇదిగోండి లేయర్ మాస్క్ అంటే ఇక్కడ బ్లాక్ అండ్ వైట్లో ఉంది చూసారా, దాన్నే మనం లేయర్ మాస్క్ అంటున్నాం అనమాట. ఇక్కడ వైట్ కలర్లో ఉంది చూసారా, అది మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అనమాట, మెయిన్ ఆబ్జెక్ట్. చుట్టూరు బ్లాక్ కలర్లో ఉంది చూసారా, అది బ్యాక్గ్రౌండ్, రిమూవ్ అయిన బ్యాక్గ్రౌండ్. ఇక్కడ మనకి బ్రహ్మానందం గారు సరిగ్గా రిమూవ్ అవ్వలేదు, అది సరిగ్గా కట్ అవ్వలేదు చూసారా. అప్పుడు మనం ఏం చేస్తాం, బ్రష్ టూల్ తీసుకుని ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్లో వైట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఎలా అన్నాం అనుకోండి, ఇక్కడ మీరు ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకోకూడదు, ఇక్కడ లేయర్ మాస్క్ సెలెక్ట్ చేసుకుని అన్నారు అనుకోండి, మనకు సరిగ్గా కట్ అవ్వలేదు వచ్చేసింది చూసారా అలా. ఇప్పుడు మీరు Ctrl+S క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ సేవ్ అవుతుంది. సేవ్ అయిన వెంటనే ఇక్కడ కూడా అయిపోతుంది, ఎందుకంటే ఇది స్మార్ట్ ఆబ్జెక్ట్. సో సేవ్ అయింది చూసారా, ఇంకా మనకు అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చి రాటాక్స్ అన్న. ఇప్పుడు సేమ్ ఇలానే డబుల్ క్లిక్ చేసుకున్నాం, ఇక్కడ ప్రాపర్టీస్లో చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకొక మెథడ్ వచ్చి ఇక్కడ ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్ అని ఒకటి ఉంటుంది చూడండి. ఇలా క్లిక్ చేసుకుని జస్ట్ ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్ తీసుకున్నాను. ఇలా మీరు ఇలా తీసుకున్నాను అనుకోండి, ఆ ఫోటోషాప్ అనేది ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఒక 2 to 3 seconds లోడ్ అవి అయిపోయింది చూసారా. ఇప్పుడు మీరు ఇక్కడ బాక్స్ కనిపించి మధ్యలో చిల్లులా కనబడుతుంది చూసారా, గ్యాప్ లాగా. దాన్ని మీరు క్లిక్ చేశారనుకోండి, లేయర్ మాస్క్ అనేది వస్తుంది. సేమ్ మళ్ళీ Ctrl+S క్లిక్ చేస్తే స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది సేవ్ అవుతుంది, ఇలా వచ్చేస్తుంది అనమాట. చూసారా వచ్చేసింది మనకి. ఇక్కడ బెడ్ గట్ట వచ్చేసింది వెనకాల. అప్పుడు మనకి రిమూవ్ అవ్వాలంటే ఏం చెప్పాను మీకు, మళ్ళీ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ బ్లాక్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకుని బ్రష్ టూల్ ఇవి ఉన్నాయి, అయిపోయింది చూసారా. బ్రష్ టూల్కి షార్ట్ కట్కి ఏంటి మర్చిపోయారా, బి. ఇలా మనం జూమ్ చేసుకుంటే మనకి ఇంకా యాక్యురేట్గా వస్తుంది అనమాట వాల్యూ. అది ఎడ్జెస్ అనేవి మనకి యాక్యురేట్గా వస్తాయి. అండ్ మనం పెన్ టూల్తో కూడా రిమూవ్ చేస్తామన్నమాట. నేను నెక్స్ట్ పార్ట్ 3లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ పార్ట్ 1 అనేది మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ అయినాయి, చూడండి ఒకసారి విజిట్ చేస్తే తెలుస్తుంది అనమాట. దాంట్లో నేను మీకు బేసిక్ టు సమ్ టూల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరు సెలెక్ట్ చేసుకుంటే 3 అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ ప్లేస్మెంట్స్ అనేవి పెట్టుకున్నారు. ఇప్పుడు మనం వీటికి కలర్ కరెక్షన్ అనేది చేయాలి. మీరు ఇలా ఇది ఉంది కదా, ఇలా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఫిల్టర్స్లోకి వస్తే కెమెరా రా ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. మీరు దాన్ని క్లిక్ చేసుకున్నారనుకోండి, ఒక న్యూ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు దీంట్లో ఎక్స్పోజర్ అంటే కొంచెం ఎక్స్పోజర్ అనేది ఇంక్రీజ్ చేసే కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. చూడండి తేడా తెలుస్తుందా, డల్ అయిపోతుంది, ఎక్స్పోజర్ పెరుగుతుంది చూడండి సరే. కాంట్రాస్ట్ కూడా, హైలైట్స్ నేను మీకు కెమెరా ఫిల్టర్స్ మీద కూడా సపరేట్ వీడియో అనేది చేస్తాను. అంతవరకు మీరు ఈ షాడోస్, ఈ వైట్స్, బ్లాక్స్ వీటి గురించి తెలుసుకున్నాం. టెంపరేచర్ లైట్ కొంచెం
మీరు వీటితో ఆడుకోండి. టెక్స్చర్ అలా క్లారిటీ కొంచెం మనకు తగ్గట్టుగా మనకి ఎక్కడి వరకు సాటిస్ఫై అవుతామో అక్కడ వరకు పెట్టుకుని బిఫోర్ ఆఫ్టర్. మీరు ఇది ఏం చేసుకోవాలంటే అలా చేసిన వెంటనే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని సేవ్ సెట్టింగ్స్ క్లిక్ చేసుకోండి. సేవ్. అప్పుడు మీకు అలా అడుగుతుంది అనమాట. మీరు అప్పుడు ఏం చేస్తారో సేవ్ క్లిక్ చేసుకోండి. ఓకే ఏం చూసారా ఇలా. నెక్స్ట్ ఇది ఈ రా టాక్స్ అలా సెలెక్ట్ చేసుకుని ఫిల్టర్స్లోకి వచ్చి కెమెరా రా ఫిల్టర్స్ ఇదిగోండి, అప్లై ప్రీవియస్ సెట్టింగ్స్ కొట్టామనుకోండి. బ్రహ్మానందం గారికి ఏ సెట్టింగ్స్ వచ్చాయో రా టాక్స్ అన్న కూడా అవే సెట్టింగ్స్ వస్తాయి అనమాట. వచ్చేసినాయి చూసారా, వచ్చిన తర్వాత మనకి ఇంకా ఏం అవసరం, ఇంకా ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఇదిగోండి నేను ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. మీకు సేమ్ మళ్ళీ ఇలా డబుల్ క్లిక్ చేసుకున్నాను. మళ్ళీ ప్రాపర్టీస్లోకి వచ్చాను. మళ్ళీ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ కొట్టాను. మళ్ళీ లోడ్ అవుతుంది. లోడ్ అవుతుంది. లోడ్ అవి రిమూవ్ అయింది. కానీ మనకు అంత యాక్యురేట్గా రిమూవ్ అవ్వలేదు. మీరు ఏం చేస్తారు, బ్రష్ టూల్ తీసుకుని ఫోర్గ్రౌండ్ కలర్లో వైట్ కలర్ పెట్టుకుని సేమ్ మళ్ళీ మీరు పెయింట్ వేసుకోవడం అనమాట. ఇలా వరకు అవ్వలేదు, జూమ్ చేసుకుంటే మనకి ఇంకా యాక్యురేట్గా వస్తాయి అన్నమాట. చూసారా, నెక్స్ట్ అక్కడ బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ పెట్టుకుని ఇలా అయింది. అయిన తర్వాత మీరు కంట్రోల్ ఎస్ క్లిక్ చేశారనుకోండి, చూడండి ఎక్కడ అయిపోయింది చూసారా, వచ్చేసింది. అండ్ మీకు లాస్ట్ టైం ఏం చెప్పాను, ఇక్కడ రెక్టాంగులర్ మార్కెట్ టూల్ ఉంది, దాంతో మీరు ఇలా చేసుకుంటే ఇలా పెట్టుకుని కంట్రోల్ జే కొట్టుంది, డూప్లికేట్ అవుతుంది లేయర్ అనేది. మళ్ళీ కంట్రోల్ జే కొట్టుంది, డూప్లికేట్ అయింది లేయర్. మీరు సెలెక్ట్ డిలీట్ చేసుకో ఒకసారి, కంట్రోల్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చి డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకి 2 పిక్స్ సపరేట్ వచ్చినాయి చూసారా. అండ్ నెక్స్ట్ వచ్చి మీకు ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ బ్యాక్గ్రౌండ్కి ఇక్కడ కీ సింబల్ కనిపిస్తుంది చూసారా, కీ చేసేయండి. అండ్ ఇది కూడా కీ చేసేయండి, ఇది కూడా కీ చేసేయండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే లేయర్ అనేది మనకి మూవ్ అవ్వదు అనమాట. కీ చేసేస్తే కీ అనేది ఆన్ చేస్తే, మీరు మళ్ళీ ఆ కీ అనేది తీసేయాలంటే ఆ కీ మీద క్లిక్ చేస్తే సరిపోద్ది అనమాట, కీ అనేది పోద్ది. సో మీరు కీ అనేది పెట్టేసుకోండి, మనకి ఏ ఇబ్బందిగా ఉండదు. అన్న ఇక్కడ రా టాక్స్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి, అవునా. ఇప్పుడు మన బ్రహ్మానందం గారిని కూడా ఇక్కడ యాడ్ చేయాలి. కొంచెం చిన్న అలా కొంచెం అదే మనకు తగ్గట్టు మనకి ఎలా నచ్చితే అలా కొంచెం ఐ క్యాచింగ్గా చేసుకోవాలన్నమాట. అలా అయింది. ఇప్పుడు వీటికి కూడా మనం కలర్ అనేది అప్లై చేయాలి. సో మీరు ఏమని చెప్పాను, ఇలా మళ్ళీ కెమెరా ఫిల్టర్స్లోకి రండి. మనకి ఏంటంటే అక్కడ క్లిక్ చేసామనుకోండి, కెమెరా ఫిల్టర్స్లో ఆల్రెడీ మనం ఇందాక చేసాం కదా. అండ్ ఇక్కడ మనం ఇలా క్లిక్ చేస్తే మనం ఇందాక చేసిన సెట్టింగ్స్ అనేవి అప్లై అయిపోతాయి అనమాట. ఇలా అప్లై అయిపోయింది చూసారా. అండ్ నెక్స్ట్ వచ్చి మనకు బ్యాక్గ్రౌండ్ అనేది బాగాలేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ప్లేస్మెంట్ అనేది బాగాలేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇలా మౌస్తో ఇలా మూవ్ చేశారనుకోండి, ఇంతవరకు కాదు, జస్ట్ ఇది మీరు సెలక్షన్ క్యాన్వాస్లో పెట్టుకుంటే సెంటర్లో కూడా వస్తుంది అనమాట.
వచ్చింది చూసారా. ఇప్పుడు మనకి ఏం అవసరం, ఇంకా కొన్ని షాడోస్ కరెక్ట్ అప్లోడ్ చేద్దాం. ఇప్పుడు ఇలా ఇక్కడ వైట్ కలర్లోంచి బ్లాక్ కలర్లో తీసుకుని సైజెస్ అనేవి ఇలా పెంచుకొని కొత్త లేయర్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే లేయర్ అనేది క్రియేట్ అవుతుందని తెలుసు. అంటే ఇక్కడ మనకి మౌస్ అనేది ఉంది కదా, ఇక్కడ ఇలా తీసుకొచ్చామనుకోండి, ఆల్ట్ పట్టుకుంటే ఆ పైన ఉన్న లేయర్ అనేది కింద లేయర్కి అనేది మెర్జ్ అవుద్ది అనమాట. అప్పుడు మనకి ఏం చేస్తాం చూడండి, నేను అప్పుడు పెయింట్ వేస్తే ఇక్కడ కింద లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్కి మాత్రమే పనిచేస్తుంది అనమాట. ఆ లేయర్ అనేది అక్కడ ఆల్ట్ పట్టుకుని అలా క్లిక్ చేస్తే అలా చేస్తాం. చూసారా, ఇక్కడ ఈ సింబల్ అనేది రావాలి. ఇప్పుడు ఏం చేస్తాను, హార్డ్నెస్ అనేది తగ్గించి జస్ట్ అలా. నేను మీకు ఇంకా అడ్వాన్స్డ్గా కావాలి అనుకుంటే మీరు చెప్పండి, నేను వేరే థంబ్నెయిల్స్ అనేవి డిజైన్ చేస్తాను. మీకు నచ్చిన వాళ్ళ క్రియేటర్స్ థంబ్నెయిల్స్ రీక్రియేట్ చేయమని చెప్పండి, నేను చేస్తాను నెక్స్ట్ వీడియోలో. జస్ట్ చూసారు లైటింగ్ అనేది అప్లై అవుతుంది. ఇక్కడ మనకి ఇదిగోండి లెక్క లేయర్ క్రియేట్ చేసుకోండి, ఆల్ట్ పట్టుకోండి, ఇలా క్లిక్ చేశారు అనుకోండి, జస్ట్ ఆల్ట్ పట్టుకోండి, ఏమవుతుంది, ఇక్కడ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. రెడ్ కలర్ ఎందుకు, ఇక్కడ రెడ్ కలర్ ఉంది కాబట్టి జస్ట్ అలా. సేమ్ మళ్ళీ ఇక్కడ బ్రహ్మానందం గారు కూడా అలా కొత్త లేయర్ క్రియేట్ చేసుకోండి, పెట్టుకుంటే అంటే మనకు పెద్ద కనిపించవు అనమాట, కనిపించినట్టు డీటెయిల్స్. మీకు వీటి మీద ఇన్ డీటెయిల్గా వీడియో కావాలండి మాకు అంటే చెప్పండి, ఈ షాడోస్ వీటి మీద చేస్తాను. అండ్ నెక్స్ట్ ఏ థంబ్నెయిల్ చేయాలో చెప్తే నేను ఆ థంబ్నెయిల్ అనేది చేస్తాను అనమాట. సో మనకి డీటెయిల్స్ అనేవి అయ్యాయి, ప్లేస్మెంట్స్ అంతా. మీకు ఈ ఫ్రీ పిక్ కరెక్ట్ ఉన్నాయి కదా, మీకు కావాలితే అది తీసుకొచ్చు అనమాట. సో మీకు ఏంటి పెద్ద అంత ఏం అవసరం లేదు, మీరు కావాలి మీకు గూగుల్లో చూస్తే మీకు దొరికేస్తాను ఆ బ్యాక్గ్రౌండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చి ఏంటి, ఇక్కడ టెక్స్ట్ అనేది కావాలి. సో ఫొటోస్ అనేది సెట్ కదా, ఇప్పుడు మనం టెక్స్ట్ టూల్ క్లిక్ చేసుకుని లెజెండ్ టెక్స్ట్ అనేది ఏం పెడదాము, మన టెక్స్ట్ కూడా 10-15 లైన్లు ఉండకూడదు అనమాట థంబ్నెయిల్లో. ఒక 3 to 5 words మధ్యలో తీసేయాలి. ఇవ్వండి, ఇప్పుడు నేనేం పెడదాం అనుకుంటున్నాను, లెజెండ్ ఆఫ్ కామెడీ అని పెడదాం అనుకుంటున్నాను. మీరు దీన్ని ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకుంటే మా సెలెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి కలర్ అనేది ఇక్కడ కలర్ నుంచి అలా వైట్ కలర్లోకి చేంజ్ చేసుకోండి. వైట్ కాదు, ఎల్లో. జస్ట్ అలా ఐ డ్రాప్ తీసుకెళ్తే సెలెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ లెజెండ్ ఆఫ్ కామెడీ. మనం బ్రహ్మానందం గారు అంటే ఏం గుర్తుకు వస్తుంది, కామెడీ అనేది గుర్తుకు వస్తుంది. అవునా, ఎంత బాగా చేస్తారు కామెడీ. సో మళ్ళీ మూడు మళ్ళీ కలర్ అనేది ఇలా వైట్ కలర్లో మ్యాచ్ చేసుకోండి. మనం ఇక్కడ ఎల్లో కలర్ అనేది ఎందుకు పెట్టామంటే ఎల్లో కలర్ ఐ క్యాచింగ్ అనమాట. సో మనకి ఎంతమంది మధ్యలో ఉన్న ఎల్లో అనేది కనబడిపోతుంది చూసారా. సో అందుకని ఎల్లో పెట్టాను, గ్రీన్ కూడా పెట్టచ్చు. కానీ ఎల్లో అనేది ఇక్కడ బార్డర్ కలర్ గట్రా అంత ఎల్లో ఉంది కదా, సో బాగుంటుంది, కరెక్ట్గా సూట్ అవుతుందని చెప్పి ఎల్లో అనేది పెట్టాను. లెజెండ్ ఆఫ్ కామెడీ అంటే దా అంటే ఏంటి, మనకి కొంచెం ఇదనమాట, రెస్పెక్ట్ ఇస్తున్నట్టు, రెస్పెక్ట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను ఇక్కడ ఇలా క్లిక్ చేసుకుంటూ ఉంటే మనకి కరెక్ట్గా అలైన్మెంట్ అనేది ఉంటుంది అనమాట.
అండ్ మీకు ఇంకోటి ఏంటంటే ఈ లేయర్స్ ఉన్నాయి కదా, మీరు కంట్రోల్ పట్టుకుని ఇక్కడ లేయర్స్ అనేవి క్లిక్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, అన్ని లేయర్స్ సెలెక్ట్ అవుతాయి. సేమ్ ఫైల్స్ని మనం కంట్రోల్ పట్టుకుని క్లిక్ చేస్తూ ఉంటే మనం పట్టుకున్న ఫైల్స్ అన్నీ సెలెక్ట్ అవుతాయి కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా కంట్రోల్ పట్టుకుని లేయర్స్ అనేవి క్లిక్ చేస్తే ఆ లేయర్స్ అనేవి సెలెక్ట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వీడనేది లైట్గా కొంచెం పెద్దగా చేసుకోవాలి. వీటి ప్లేస్మెంట్స్ అనేవి జస్ట్ కొంచెం అలా కీస్ అనేవి పెట్టేయండి. కీస్ పెట్టేసిన తర్వాత మన అందంగానే కొంచెం ఇలా అండ్ రాటాక్స్ అని కూడా కొంచెం ఇలా అయింది. నెక్స్ట్ వచ్చి ఇలా ఇది కూడా కొంచెం అయిందా. ఇప్పుడు ఏం చేద్దాం, టెక్స్ట్ కూడా కొంచెం మార్చుకోవడం అనమాట మనకు నచ్చినట్టు. ఏం చూసారా, అండ్ మనకు ఇప్పుడు ఇదేదో పెట్టేసినట్టుగా అనిపిస్తుంది. సో ఇక్కడ జస్ట్ కింద ఏంటి ఆన్ 9 బ్లేమ్ వద్దులే, మన పేరు వద్దులే, ఆన్ రా టాక్స్. మీరు మళ్ళీ దీన్ని డబుల్ క్లిక్ చేసుకుని ఫాంట్ని నార్మల్ ఏజెన్సీలో మార్చేసుకుందాం. మీకు ఈ ఫాంట్స్ గట్రా కావాలనుకుంటే మీరు అడగండి, నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మీరు దీన్ని ఇలా డబుల్ క్లిక్ చేసుకుని ఇక్కడ మనకి క్యారెక్టర్ అనేది ఉంటుందన్నమాట టెక్స్ట్కి సంబంధించి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో టెక్స్ట్ టూల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి బేసిక్స్ అనమాట. టెక్స్ట్ టూల్కి ఇదిగోండి, టెక్స్ట్ టూల్కి మనకి టీ, మీరు దీన్ని షార్ట్కట్ కీ ఏంటి టీ అనేది క్లిక్ చేయగానే మనకి టెక్స్ట్ టూల్ అనేది యాక్టివేట్ అవుతుంది. అవునా, అయిన తర్వాత మీరు టెక్స్ట్ అనేది తెచ్చేసుకుంటారు, అంతా బాగానే ఉంటుంది. మీరు దీన్ని ఇలా డబుల్ క్లిక్ చేసుకుంటారు, వీటిని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. ఎలా, ఇక్కడ ఇలా వచ్చామనుకోండి క్యారెక్టర్స్లోకి ఇక్కడ ఉంటుంది. లేదనుకోండి మీరు విండోస్లోకి వచ్చి ఇక్కడ క్యారెక్టర్స్ అని ఉంది, దీనిలో క్లిక్ చేసుకుంటే ఇలా వస్తాం. వచ్చిన తర్వాత మీరు అక్కడి నుంచి టెక్స్ట్ సైజ్ని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అండ్ లైన్కి గ్యాప్స్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చి క్యారెక్టర్కి గ్యాప్, ఇది హైట్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాను, అలా తగ్గించు. ఇలా తీసుకొచ్చి మూటోల్ దీన్ని మీరు మంచిగా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే మంచిగా కనపడుతుంది అనమాట. ఇలా మీరు మళ్ళీ ఇక్కడ మూటోల్లోకి వచ్చి చేసుకున్న సెంటర్ కానీ వచ్చేస్తుంది. చూసారా, అండ్ మనకి టెక్స్ట్ అనేది అంత రియలిస్టిక్గా లేదు. అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ టెక్స్ట్ లేయర్ కింద ఒక కొత్త లేయర్ క్రియేట్ చేసుకుని కింద ఇదిగోండి, నేను మీకు బ్రష్ టూల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను బ్రష్ టూల్కి సంబంధించినవి. సో అప్పుడు చూస్తే మీకు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు బ్రష్ టూల్ అనేది ఉంది, బ్రష్ టూల్లో ఇది ఉంది కదా బ్రష్ టిప్పు, ఇదిగోండి బ్రష్ అనేది ఉంది, బ్రష్ అనేది ఉంది. ఈ బ్రష్లో 2 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని మీరు ఇలా ఉంచుకోండి. ఇలా ఉంచుకుంటే ఇలా టీ కింద పెట్టండి. ఇది మరీ హార్డ్నెస్ అనేది బాగా ఎక్కువైపోయింది. సో మీరు హార్డ్నెస్ అనేది తగ్గించుకోండి. ఓపెన్స్ట్ కూడా లైట్గా తగ్గించుకోండి, 80 అలా పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చి ఎన్నకి ఎలా ఉంటుంది, షాడో ఇలా ఉంటుంది కదా. సో ఇలా నెక్స్ట్ వచ్చి మీరు ఎక్కడ యాంగిల్స్ మార్చుకుంటూ చేశారనుకోండి, చేయడమే అనమాట. మీరు
జస్ట్ మళ్ళీ ఇక్కడ ఎన్ దగ్గర జస్ట్ ఇలా షాడో అప్లై చేస్తున్నాను అండ్ ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసుకుని ఈ దగ్గర మళ్ళీ జీ దగ్గర ఇలా ఈ దగ్గర మళ్ళీ ఇలా అర్థమైంది కదా షాడోస్. మీరు ఇంకా అవసరమైతే ఇలా జూమ్ చేసుకుని ఇలా క్లిక్ చేసుకున్నాను అనమాట. మనకు కొంచెం బాగుంటుంది అది. సో అది బాగాలేదు అనుకోండి, మీరు ఏం చేస్తారు, యాజర్ తీసుకుని తీసేయడం అనమాట. సో ఎలా ఉంది చెప్పండి మీరు ఒకసారి. థంబ్నెయిల్ మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటాయి క్లియర్ చేయడానికి చెప్పండి, నేను క్లియర్ చేస్తాను మీకు. సో మీకు ఇవన్నీ నేను మీకు ఈ రా ఫుటేజ్ అండ్ నేను చేసిన పిహెచ్డి ఇవన్నీ మీకు నేను ఒక డ్రైవ్ లింక్లో పెట్టి డిస్క్రిప్షన్లో పెట్టాను. మీకు కావాలనుకుంటే ఆ డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో లింక్ అనేది పిన్ చేసి ఉంటుంది, చెక్ చేసుకోండి. అండ్ మీకు ఫర్దర్గా వేరే ట్యూటోరియల్స్ ఏమన్నా కావాలన్నా వేరే క్రియేటర్స్వి మన తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఏ ట్యూటోరియల్స్ కావాలన్నా నేను మీకు చేస్తాను. నేను మీకు ఇది ఎందుకు చెప్పానంటే ఇంత సింపుల్గా జస్ట్ ఒక బేసిక్గా ఐడియా కోసం మీకు ఒక థంబ్నెయిల్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో అని చెప్పి నేను క్రియేట్ చేశాను. ఓకే.